సమ్మక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు. రాత్రిలోపు చిలకలగుట్ట నుంచి గద్దెల మీదకు చేరుకోనున్నారు అమ్మవారు. ఇక ఇప్పటికే చిలకలగుట్ట నుంచి తీసుకువచ్చిన కంకవనం గద్దె దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం తిరిగి చిలకలగుట్టకు వెళ్లి అక్కడ అమ్మవారికి రహస్య పూజలు చేయనున్నారు. రహస్య పూజల తర్వాత మేడారానికి బయలుదేరనున్నారు. గౌరవ సూచనంగా AK-47తో గాల్లోకి కాల్పులు జరపనున్నారు ఎస్పీ. మూడంచెల భద్రత నడుమ రానున్నారు అమ్మవారు. అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరణి రూపంలో గద్దెపైకి చేరుకుంటారు సమ్మక్క. సమ్మక్కకు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటిలు స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం మేడారం జాతర విశేషాలు కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, జాతర ఎట్లా జరుగుతుంది? మరి వాళ్ళ సమ్మక్క రానుంది, ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు? వరాలు అందించే సమ్మక్క ఆగమనంకు సమయం ఆసన్నమవుతుంది. మరికొద్ది సేపట్లోనే వనం నుంచి సమ్మక్క జనంలోకి రాబోతుంది. 2 ఏళ్లకోసారి వచ్చే సమ్మక్క కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అయితే అమ్మవారి ఆగమనానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో కూడా నిన్నటి నుంచే దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. దానికి సంబంధించి బుధవారం నుంచే సమ్మక్క పూజారులంతా కూడా నిష్ఠతోటి ఉంటారు. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. నిన్న ఆలయాన్ని శుద్ధి చేసుకోవడం, వాళ్ళ ఇళ్లను శుద్ధి చేసుకోవడం, అదేవిధంగా గద్దెల దగ్గరికి రావడం, ఇదంతా నిన్నటి నుంచి కూడా వాళ్ళు జాగరణతోటి ఈ కార్యక్రమం అంతా కూడా మొదలవుతుంది. ఉదయం పూట మనకు కనిపిస్తున్నటువంటి ఎదురుగా గుట్ట, ఇది చిలుకల గుట్ట. ఇక్కడి నుంచే వనం, అంటే అమ్మవారి అంటేనే ప్రకృతి. అమ్మవారిని వనం అంటే కంకవనాన్ని తీసుకురావటం అనేది చేస్తారు. కంకవనాన్ని తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఉదయం పూట ప్రారంభమవుతాయి. దానికి సంబంధించినటువంటి వారి ఆదివాసీ ఆచార వ్యవహారాల ప్రకారం ఈ ఉత్సవాలను అమ్మవారిని తీసుకొచ్చే క్రమానికి సంబంధించినటువంటి జరగడం అనేది జరుగుతుంది. అయితే అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీల పూజలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏవైతే కార్యక్రమాలు చేస్తారో, ఏవైతే పూజలు చేస్తారో ఇవన్నీ కూడా కేవలం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి పూజారులు, వాళ్ళకి సంబంధించినటువంటి వంశానికి సంబంధించిన ఆడబిడ్డలు, అదేవిధంగా కొంతమంది మాత్రమే, వాళ్ళకు సంబంధించినటువంటి పెద్దలు మాత్రమే, వడ్డెలు కావచ్చు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి గొట్టు గోత్రాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే లోపలికి రాణిస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి పూజలు మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే అమ్మవారిని తీసుకురావడానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, అమ్మవారిని ఏదైతే చిలుకలగుట్ట నుంచి గద్దెకు తీసుకొచ్చే క్రమానికి సంబంధించినటువంటి పూజలకు సంబంధించి కొనసాగుతున్నాయని చెప్పచ్చు. సమ్మక్క ఆగమనం కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఉదయం మనం చూసాం చిలుకలగుట్ట నుంచి కూడా వనం తీసుకొచ్చినటువంటి పూజారులు కూడా ఈ కంకవనాన్ని అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి కూడా భారీ భద్రత మధ్య కూడా అమ్మవారికి సంబంధించినటువంటిది ఈ కంకవనాన్ని తీసుకొచ్చినటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూసాం. ఇదంతా కూడా ఉదయం నుంచి కార్యక్రమం కూడా ఉంది. అయితే సమ్మక్కకు సంబంధించినటువంటి అమ్మవారు రావడానికి ముందు ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అమ్మవారి వనాన్ని సంబంధించి కూడా చూస్తే మేడారంలో ఉన్నటువంటి పోతురాజు, వనం పోతురాజు అంటారు, వనం పోతురాజుకు సంబంధించినటువంటి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడికి వనం తీసుకువెళ్తారు. వనాన్ని తీసుకువెళ్ళి అమ్మవారి ప్రతిరూపంగా ఉన్నటువంటి కంకవనాన్ని అక్కడ ఉంచి పోతురాజు అనుమతి తీసుకుంటారు. వనం పోతురాజు అనుమతి తీసుకొని అమ్మవారిని గద్దెలపైకి తీసుకువెళ్తున్నాం, అమ్మవారి ప్రతిరూపంగా ఉన్నటువంటి వనాన్ని తీసుకువెళ్తున్నామని అది అనుజ్ఞ తీసుకుంటారు. అక్కడ పోతురాజు పూజలు అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఏదైతే ఈ మేడారంకు సంబంధించినటువంటి గ్రామం నుంచి కూడా తీసుకురావడం, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి ఆడబిడ్డలంతా కూడా అమ్మవారికి స్వాగతం పలుకుతూ కూడా తీసుకొస్తారు. ఆ తర్వాత గద్దెలపైకి తీసుకొచ్చి ఆ వనాన్ని నాటుతారు. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి పూజలు చేయడం, ఇదంతా కూడా ఉదయం అంతా కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళడం, అదేవిధంగా మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క గుడి దగ్గర మళ్ళీ ముగ్గులు వేయటం, వాళ్ళ ఆడబిడ్డలకు సంబంధించినటువంటి పూజలు అవన్నీ కూడా జరిగాయి. ఇప్పటి వరకు కొద్దిసేపటి క్రితమే మళ్ళీ సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు, అదేవిధంగా ఆ వంశానికి సంబంధించినటువంటి ఆడబిడ్డలు, గొట్టు గోత్రాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గద్దెపైకి చేరుకున్నారు. ఆ గద్దె పైన మొత్తం శుభ్రం చేయడం, ఆ తర్వాత అక్కడ బండారిగా పిలుచుకున్నటువంటి పసుపుతోటి ముగ్గులు వేశారు. ఆ ముగ్గులు వేయడం ఇదంతా కూడా కొద్దిసేపటి వరకు కూడా పూర్తయింది. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత సమ్మక్క పూజారులకు సంబంధించినటువంటి వాళ్ళు, వడ్డేలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కలిసి ప్రస్తుతం చిలకలగుట్ట వైపు వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా చిలకలగుట్టకు చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. అమ్మవారిని కుంకుమ భరిణిల రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకురావడంలో కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ చిలకలగుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కిందనే కొన్ని రకాల పూజా కార్యక్రమాలు ఉంటాయి. సేమ్ టైంలో అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కూడా
అధికారిక లాంఛనాలు ఉంటాయి. అమ్మవారికి అధికారికంగా స్వాగతం పలకడం అనేది కూడా చేస్తుంటారు. ఆ స్వాగతం పలకడానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు, ప్రధానంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా మేడారంలో ఉన్నటువంటి చిలకలగుట్టకు చేరుకుంటుంది. దానికంటే ముందే పూజారులు కావచ్చు వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటారు. అయితే అమ్మవారిని తీసుకురావడం అనేది డోల్ ఇది కూడా ఆదివాసీకి సంబంధించినటువంటి డోలు వాయిద్యాలు వాటి మోగుస్తుంటేనే మాత్రమే అమ్మవారిని తీసుకొస్తారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆదివాసీకి సంబంధించినటువంటి కళాకారులు, వాళ్ళకి సంబంధించిన ఆదివాసీ డోలు వాయించేటువంటి వాయిద్యకారులు కావచ్చు వాళ్ళంతా అక్కడికి చేరుకుంటారు. దాదాపు ఒక గంటన్నర ప్రాసెస్ అంతా కూడా పూజా కార్యక్రమానికి సంబంధించి కూడా కింద జరుగుతుంది. ఇదంతా పూర్తి అయిన తర్వాత చిలకలగుట్ట పైకి అమ్మవారికి సంబంధించిన పూజారి కృష్ణయ్య నేతృత్వంలో ఆ గుట్ట పైకి వెళ్తారు. ఆ గుట్ట పైకి వెళ్ళే సమయానికి సంబంధించి కూడా చూస్తే సూర్యాస్తమయం సమయానికి వాళ్ళంతా కూడా పైకి వెళ్తారు. ఆ గుట్ట పైకి వెళ్ళే సమయంలో మాత్రం ఎవరిని గుట్ట పైకి రానివ్వరు. తర్వాత గుట్ట పైకి వెళ్ళిన తర్వాత కూడా అమ్మను మెప్పియాలి, అంటే సమ్మక్కను మెప్పియాలి, అమ్మవారిని ఒప్పియాలి. ఇదే జరుగుతుంది. అంటే అమ్మవారికి సంబంధించి కూడా 2 ఏళ్లకోసారి వనం నుంచి జనంలోకి వచ్చి అమ్మవారికి చెప్తారు, ఏదైతే కోట్లాది మంది భక్తులు నీ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళంతా తమ మొక్కులు తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ బాధలు కావచ్చు, వాళ్ళు చెప్పుకునేటువంటి కష్టాలు కావచ్చు, అవన్నీ వినటం కావచ్చు, అమ్మవారి ఆ మొక్కులను స్వీకరించాలి, వాళ్ళను అనుగ్రహించాలి, వాళ్ళను చల్లగా చూడాలి, అందుకోసం వనం నుంచి జనంలోకి రావాలంటూ కూడా వెళ్ళినటువంటి పూజారులు అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు అవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా సమ్మక్కకు సంబంధించినటువంటి ఆదివాసీ పూజారులు కేవలం వాళ్లకు మాత్రం జరిగేటువంటి పూజా కార్యక్రమాలు. ఇందులో ఎవరిని ఇన్వాల్వ్ చేయరు. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆదివాసులు చాలా మంది ఉంటారు, కానీ కేవలం వాళ్ళ గొట్టు గోత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సమ్మక్కకు సంబంధించినటువంటి వాళ్ళు సిద్ధపోయినటువంటి వాళ్ళకు సంబంధించిన వంశం వాళ్ళను మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. వాళ్ళు 4 మాత్రమే చిలకల గుట్ట వైపు పైకి వరకు వెళ్తారు. పై వైపు వెళ్ళిన తర్వాత ఆ అమ్మవారికి సంబంధించిన ప్రతిరూపంగా కుంకుమ భరణిని చూస్తారు. ఆ కుంకుమ భరణి పసుపు అది తీసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం అనేది మొదలవుతుంది. ఆ సమయంలో చూస్తే ఏదైతే ఆదివాసీ పూజారులు ఎవరుంటారో వాళ్ళు మొత్తం కూడా అమ్మవారిలో లీనమైనట్టుగానే కనిపిస్తుంది, శివాలెత్తినట్టుగా కనిపిస్తుంది. సేమ్ టైంలో అమ్మవారి ఆగమనం వస్తుంది అనగానే అధికారులంతా కూడా అలర్ట్ అవుతారు. సేమ్ టైంలో 4 అంచెల భద్రత ఉంటుంది. అయితే అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో అక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ములుగు జిల్లా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరుపుతారు. అంటే అమ్మవారి ఆగమనం మొదలవుతుంది, అమ్మవారు జనంలోకి వస్తున్నారు, గద్దెలపైకి రాబోతున్నారు అనే దాన్ని ఒక సంకేతం ఇస్తారు. ఆ సంకేతం ఇవ్వడంతో ఒక్కసారిగా భక్తులంతా కూడా పులకించిపోతారు. సేమ్ టైంలో అమ్మవారికి ఘనమైనటువంటి స్వాగతం పలికే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ చూసినా శివసత్తుల పూనకాలు కావచ్చు, అమ్మవారు ఒంటి మీదకి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత అమ్మవారి భక్తులు ఏదైతే సమ్మక్కను కొలుచుదే భక్తులు వాళ్ళంతా కూడా కనిపిస్తారు. అయితే మనకు ప్రస్తుతం ఈ దారి మొత్తం కూడా అంటే గద్దె నుంచి దాదాపు కిలోమీటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ దారి మొత్తం కూడా చిలకలగుట్టు వైపు వెళ్ళే దారి అంతా మనం ఇప్పుడు చూస్తే రకరకాల రంగురంగుల ముగ్గులతోటి కనిపిస్తుంటాయి. ఎక్కడ చూసినా అమ్మవారి ప్రతిరూపాలు లేదా అమ్మవారికి బెల్లం ఏదైతే బంగారంగా సమర్పించే బెల్లంకు సంబంధించినటువంటి ప్రతిరూపంగా ఉన్నటువంటి బొమ్మలు వేయటం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒక రంగ వల్లులతోటి అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో కనిపిస్తుంటుంది. సంక్రాంతికి వచ్చినప్పుడు మన ఇళ్ల ముందు ఏ విధంగా ముగ్గులతోటి కనిపిస్తుందో మొత్తం సమ్మక్క వచ్చే దారి మొత్తం కూడా అదే విధమైనటువంటి ముగ్గులు వేసి కనిపిస్తుంటుంది. వెళ్ళే సమయంలో కూడా అమ్మవారికి బలులు ఇవ్వటం కావచ్చు, లేకపోతే వాటన్నిటికి సంబంధించి కూడా సిద్ధం చేసుకుంటారు. అమ్మవారు ఎప్పుడైతే ఆగమనం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అమ్మవారికి తాము అనుకున్నటువంటి మొక్కులు ఏవైతే ఉంటాయో బలులు కావచ్చు, కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, అవన్నీ సమర్పించుకుంటూ అక్కడ మొత్తం ఒక భక్తి పారవశ్యమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే కేవలం కిలోమీటర్ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది, కానీ అమ్మవారు అక్కడి నుంచి గద్దెలపైకి రావాలంటే దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అమ్మవారు వచ్చే సమయంలో కూడా చాలామంది ఒక్కసారి అమ్మవారిని తీసుకొచ్చే కుంకుమని చూడాలని కానీ, లేదా ఆ వచ్చే పూజారులను తాకాలని కానీ, తాకితే తమకు ఉన్నటువంటి పుణ్యమంతా లభిస్తుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటుందని చాలా ఒత్తిడి ఉంటుంది. అసలు కిక్కిరిసిపోయినటువంటి రహదారి కనిపిస్తుంది. కనీసం పైనుంచి కూడా మనం చూస్తే కూడా మొత్తం జనసందోహంతో మొత్తం ఎటు చూసినా జనమే
మా ఏదైతే జంపనవాగు ఏ విధంగా నీటి ప్రవాహం ఉంటుందో ఆ ప్రవాహం మనుషులే కనిపిస్తున్నట్టుగా ప్రవహిస్తున్నట్టుగా ఆ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. ఆ విధంగా జంపనవాగు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనుషులు కూడా ఆ విధంగా అమ్మవారికి స్వాగతం పలుకుతూ కనిపిస్తుంటారు. అయితే అమ్మవారికి సంబంధించి నేరుగా గద్దెలపైకి రాదు. అమ్మవారికి సంబంధించినటువంటిది చూస్తే చిలకలగట్టు నుంచి ఎప్పుడైతే అధికారిక లాంఛనాలతోటి ఎస్పీ స్వాగతం పలుకుతారో 3 రౌండ్లు కాల్పులు జరుపుతారు ఆకాశంలోకి. ఆ కాల్పులు జరిపిన తర్వాత ప్రధాన గేటు అంటే చిలకలగుట్టు దగ్గర ఉన్నటువంటి ప్రధాన గేటు నుంచి అమ్మవారికి సంబంధించినటువంటి పూజారులంతా కూడా బయటకు వస్తారు. అప్పటికే అక్కడ స్వాగతం అమ్మవారికి సంబంధించి ఇటు మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, అధికారులు వీళ్ళంతా కూడా స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి 4 అంచెల భద్రత ఉంటుంది. అది రోప్వేలతోటి 2 రోప్వేలు ఉంటాయి. అదేవిధంగా పోలీస్కి సంబంధించినటువంటి రోప్ పార్టీస్తో పాటు మొత్తం 4 అంచెల భద్రత. సేమ్ తుడుందెబ్బకు సంబంధించినటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ ఉండేది. వీళ్ళంతా కూడా కలిసి వచ్చిన తర్వాత సమ్మక్క వచ్చే క్రమంలో కూడా చిలకలగుట్ట నుంచి ఏదైతే గద్దెలకు వచ్చే దగ్గర ఎదురుకోళ్లకు సంబంధించినటువంటి ఒక టెంపుల్ ఉంటుంది. అమ్మవారు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎదురుకోళ్ళు చేయాల్సి ఉంటుంది. ఆ ఎదురుకోళ్ళకు సంబంధించినటువంటి దాదాపుగా అక్కడ ఆగటం అనేది కొంతసేపు ఉంటుంది. అక్కడ ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత నేరుగా ప్రధాన గేటు నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు. ఆ గద్దెలపైకి తీసుకొచ్చే సమయానికి సంబంధించి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తారు. ఆ గద్దెలపైన ఎవరిని ఉండనియరు. అమ్మవారు వచ్చే సమయానికి కేవలం అమ్మవారిని తీసుకొచ్చేటువంటి పూజారులు వాళ్ళని మాత్రమే గద్దెపైకి అలౌ చేస్తారు. సామాన్య భక్తులకు సంబంధించిన క్యూ లైన్లను కూడా ఆపివేస్తారు. తర్వాత గద్దెల దగ్గర శుభ్రం చేయడం ఎవ్వరు ఆ ప్రాంగణంలో, ఎందుకు అంటే అమ్మవారు గద్దెలపైకి వచ్చి వాళ్ళు పూజలు చేసే టైం కూడా చాలా రహస్యంగా చేస్తారు. కేవలం ఆదివాసీ సాంప్రదాయాలతోటే ఈ పూజలన్నీ కూడా జరగాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి సహకరించే విధంగా అధికారులంతా కూడా ఏర్పాట్లు చేస్తారు. దానికోసం అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ అంతా పూర్తి చేస్తారు. కేవలం అమ్మవారిని గద్దెపైన ఉంచిన తర్వాత పూజలు చేసిన తర్వాత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అధికారులు దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సామాన్య భక్తులకు సంబంధించినటువంటి దర్శనానికి అలౌ చేస్తారు. అయితే అమ్మవారు గద్దెల మీదకి వచ్చి పూజ చేసి మళ్ళీ తిరిగి సామాన్య భక్తులకు దర్శనం ఇవ్వడానికి సంబంధించి కూడా దాదాపు ఒక 40 నిమిషాల వరకు ఆ సమయం పడుతుంది. అమ్మవారికి రావడానికి ముందు ఒక గంటన్నర ముందు నుంచే భక్తులను క్యూ లైన్లన్నీ కూడా నిలిపివేస్తారు. అయితే కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా కోరిన వరాలు ఇచ్చేగా సమ్మక్కను కొలుస్తారు. అందుకే ఏ శుభకార్యం జరిగాలన్నా, ఇంట్లో పెళ్లి జరగాలన్నా, ఏ చిన్న కార్యక్రమం జరగాలన్నా సమ్మక్కకు మొక్కులు చెల్లించాలి, సమ్మక్కను దర్శించుకోవాలి. అయితే అది 2 ఏళ్లకోసారి మాత్రమే సమ్మక్క గద్దెపైకి వస్తుంది. కానీ ఈ 2 ఏళ్లలో అనేక శుభకార్యాలు కావచ్చు, ఏదైనా చిన్న పనులు కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ చేసుకున్నా, సమ్మక్క అప్పుడు పూజలు చేసుకున్నా, ఆ మొక్కులన్నింటినీ కలిపి సమ్మక్క గద్దెలపైకి వచ్చిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడం చాలా మంది సెంటిమెంట్గా భావిస్తారు. గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, ఇట్లా రకరకాల భక్తులంతా కూడా ఈ క్షణం కోసమే ఎదురు చూస్తారు. అయితే సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ 4 దేవతలు గద్దెలపైన ఉన్నప్పుడు అంటే ఇవాళ రాత్రికి వాళ్ళంతా కూడా గద్దెలపైన వరుసగా ప్రతిష్ఠిస్తారు. దానికి సంబంధించినటువంటి ఆ సమయంలోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రేపు శుక్రవారం అమ్మవార్లకు చాలా ఇష్టమైనటువంటి రోజు. తర్వాత ఏదైతే పండువే నెల ఇటు మాఘ శుద్ధ పౌర్ణమి వచ్చే సమయం 1వ తారీఖు నాడు మాఘ శుద్ధ పౌర్ణమి ఉంటుంది. దానికి ముందు ఉన్నటువంటి రోజులు ఎప్పుడు కూడా మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నుంచి వచ్చే ఈ 4 రోజులనే చాలా పవిత్రంగా భావిస్తారు కావచ్చు. ఆ సమయంలోనే జాతర జరుగుతుంది. ఈ 2వ రోజు సమ్మక్క ఆగమనంతో ఈ జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. సమ్మక్క ఆగమనం కోసం, సమ్మక్క రాక కోసం అయితే భక్తులంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే సమ్మక్క వస్తుందో ఒక్కసారిగా భక్త జనం అంతా కూడా పులిగించిపోతారు. తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చే ఆ అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకోవడానికి సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ అయితే మొదలైందని చెప్పొచ్చు. ప్రస్తుతం సమ్మక్క పూజారులంతా కూడా చిలకలగుట్ట వద్దకు చేరుకుంటున్నారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో మంత్రులు కూడా అక్కడికి వెళ్తారు. మొత్తం 7:30 ఆ సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనం రావటం అనేది మొదలవుతుంది అనేది అంచనా వేస్తున్నారు. సుమారు 9-9:30 గంటల ప్రాంతంలో గద్దెలపైకి సమ్మక్క వస్తుందనేది మాత్రం అంచనా వేస్తున్నారు. ఏదైనా కొంత ఆలస్యం అయితే కూడా చెప్పలేము. ఏంటంటే ఎదురుకోళ్ళ దగ్గరకు సంబంధించినటువంటి ఎంతసేపు అవుతారు, తర్వాత చిలకలగుట్ట దగ్గర నుంచి ఏ టైంకు ప్రారంభమవుతారు, తర్వాత భక్తుల తాకిడి ఇవంతా కూడా కొంత అమ్మవారి గద్దెలపైకి వచ్చే సమయంలో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే అమ్మవారి ఆగమనం కోసం అయితే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం మరికొద్ది సేపట్లోనే ఆవిష్కరించబోతున్నది శ్రవంతి.